కిడ్స్ కి స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ అని ప్రీ స్కూల్ ఉంది. మీ చిల్డ్రన్స్ కి స్టార్టింగ్ లో బయటకు వెళ్ళే పని లేకుండా ఇక్కడ వచ్చి అనమాట. ఇందులో జాయిన్ చేసేసుకోవచ్చు. ఇంటికి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది లోపలే. ఇది వచ్చేసి గార్డెన్ వ్యూ అండి. క్లబ్ హౌస్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడంతా రామనవమి ఇవన్నీ ఫంక్షన్స్ జరిగాయి. ఇక్కడంతా మేము ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి స్టేజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా రెడీగా ఉంటుంది. ఇక్కడ స్టేజ్ పెట్టి మనకి రాముల వారి కళ్యాణం చేశారు. ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అదంతా ఫౌంటైన్ అండి, వాటర్ ఫౌంటైన్. కొద్దిగా చూడండి, ఇదంతా ఒక చిన్న వాటర్ పూల్ లాగా పెట్టారు. స్టాచ్యూ ఉంది ఇక్కడ. మంచిగా ఫ్లవర్స్ గార్డెన్ అంతా బాగా మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ ఫౌంటైన్ అలా. ఇక్కడ కూర్చుంటే సమ్మర్ లో కాసేపు పీస్ఫుల్ గా ఉంటుందండి. మనం ఎక్కడో ఫౌంటైన్స్ వాటర్ ఎక్కడో పార్కులకు వెళ్ళే పద్ధతి మనకి అన్ని లోపల అవైలబిలిటీ ఇచ్చాడు. ఎక్కడైనా ఒక ప్లాంట్ పెట్టారు అంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఒక షేప్ ఇచ్చి దాన్ని ఒక బ్యూటిఫుల్ లుక్ తీసుకొస్తారండి వీళ్ళు. చూసారా? ఇది వచ్చేసి ఇంకో గార్డెన్ అండి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్. మొన్న IPL మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ స్క్రీన్ వేశారు. మేమంతా ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాము. వాళ్ళ టీం ఉన్నోళ్ళు బాగా ఎంజాయ్ చేశారు విన్ అయిందని. మిగతా వాళ్ళు డల్ అయిపోయారు కొద్దిగా. ఓకేనా? ఇట్లా ఓపెన్ ఎయిర్ లో చల్ల గాలి సమ్మర్ లో ఏదైనా అలా చూస్తూ కూర్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇదంతా సైడ్ ఇలా మన వాక్ అనమాట. ఇక్కడ నుంచి వాక్ చేసుకోవచ్చు. ఇక్కడంతా మేము ఈవినింగ్స్ ఫ్రెండ్స్తో కలిసి కాసేపు మాట్లాడుకోవడానికి వస్తూ ఉంటాం ఇక్కడ కూర్చొని. మీకు ఇది అపర్ణ వీడియోలో ఉంటుంది ఈ వ్యూ అయితే. ఇదంతా మనకి జస్ట్ రెడీ అయ్యాక కూడా అలాగే ఉంటుంది అనేది నిజంగా రియల్ గా చేస్తాడండి. అక్కడ మనకి యానిమేషన్ లో చూపించినట్టే వస్తుంది. రియల్లీ సూపర్ కదా. ఈరోజు వెదర్ కూడా చాలా చల్లగా బాగుందండి. జస్ట్ వర్షం వచ్చేలా ఉంది కానీ రాలేదు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను అంతే. ఇక్కడ మనము పార్క్ వ్యూకి వచ్చాము. ఫస్ట్ యోగా డెక్ చూద్దాము. నా ఫేవరెట్ యోగా డెక్ అండి. న్యాచురల్ ఎయిర్ లో యోగా చేయడం అనేది చాలా బెనిఫిట్స్ కదా. ఒకసారి మీరు లుక్ చేయండి. పైకి వెళ్దాం. పైకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా వుడెన్ ఫ్లోర్ లాగే ఉంటుంది కానీ ఇది ఒక రకమైన స్టోన్ అంటండి, వుడెన్ కాదు. మంచి స్పేషియస్ గా ఉంటుందండి. చూస్తే అసలు ఎర్లీ మార్నింగ్ వస్తాం కదా 6:30, 7:30 ఆ టైంలో. ఇక్కడ సన్ రైజ్ వస్తుంది మాకు ఎదురుగా. సూర్య నమస్కారాలు చేస్తే నిజంగా సూర్యుడికి మనం సూర్య నమస్కారాలు ఎగ్జాక్ట్లీ చేస్తున్నాము అన్న ఫీల్ వస్తుంది. అంటే మా మ్యారీగోల్డ్కి ఇలా ప్లాన్ చేశాడు కానీ నెక్స్ట్ ఎక్కడైనా తను అలాగే చేస్తుండొచ్చు, ఎక్కడ మనకి వెంచర్ వేసినా కానీ. మీరు ఇది లుక్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓహో, మనం ఇన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు అపర్ణలో తీసుకుంటే. ఓకే, కిందికి వెళ్దాము. చుట్టూరు ఎక్కడైనా మనకి చూడండి గార్డెన్స్. ఇక్కడ గార్డెన్స్ ఉంటుంది. ఇదంతా ఫ్లవర్స్ బాగా వస్తాయండి కొంచెం. అంటే ఇప్పుడు కొంచెం ఈరోజు ఫ్లవర్స్ లేవు కానీ లేకపోతే ఫుల్ వైట్ ఫ్లవర్స్ తోటి ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు చూడొచ్చు. ఓపెన్ జిమ్ లోకి వెళ్దాం. ఓపెన్ జిమ్ లో మనకి సైక్లింగ్ పెట్టాడు. ఇలాంటివన్నీ జస్ట్ ఇప్పుడు బయట ఎక్కడైనా మనకి ఉంటున్నాయి కదా పార్కులలో, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఓపెన్ జిమ్ ఏరియా అన్ని మంచిగా బాగా క్వాలిటీ పెట్టాడని చక్కగా రఫ్ అండ్ టఫ్ ఎలా యూజ్ చేసినా ఏ ప్రాబ్లం లేకుండా.
చూసారా, ఏదైనా కానీ ఒక ఫ్లవర్ ప్లాంట్ పెట్టాడు అంటే వాటికి మంచి మెయింటెనెన్స్ చేసి బాగా చూస్తాడండి. ఏదైనా అక్కడ మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్రికెట్ నెట్ ఉంది. పిల్లలు ఇక్కడ ఇండోర్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. లోపల పక్కన వచ్చేసి వాలీబాల్ కోర్ట్, శాండ్ అది పెట్టారు రెడీగా. ఇవన్నీ పెయిడ్ అండి. ఇది వాలీబాల్ కోర్ట్ అయితే పెయిడ్. క్రికెట్ నెట్ ఫ్రీ ఉందండి. క్రికెట్ అయితే ఫ్రీ ఆడుకోవచ్చు. చూసారా, ఏదో పళ్ళు కాసేది కలర్ఫుల్గా ఉంది ఈ ప్లాంట్. ఇప్పుడు వచ్చేసి మనము పిల్లల పార్క్కి వెళ్దాము. ఓపెన్ జిమ్ ఏరియా నుంచి కొంచెం కంటిన్యూ అవుతూ వెంటనే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. మొత్తం కిడ్స్ ఇక్కడే ఉన్నారు ఈరోజు. మళ్ళీ ఈవినింగ్ 7 కొంచెం చీకటి అయ్యాక మళ్ళీ అంతా క్లబ్ హౌస్ లో ఉంటారండి పిల్లలు. మాత్రం లక్కీ ఫెలోస్. ఇక్కడ కావాల్సినంత ప్లేయింగ్ ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఉంది. పిల్లలంతా ప్లే చేసుకుంటున్నారు. మనం వచ్చేసి ఇప్పుడు బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఉన్నాము. మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ వ్యూ ఉంటుంది ఇక్కడ 3rd ఫ్లోర్ నుంచి. మేము కూడా చాలా సార్లు ఆడుకుంటూ ఉంటామండి. ఇక్కడ బాగుంటుంది. ఏదో ఒక బాల్ ఎప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్తారు పిల్లలు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా ఆడేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారా ఎంత పెద్దగా ఉంది కోర్టు. మొత్తం అలా ఉంటుంది. కోచ్ ఉంటారండి వీళ్ళకి కూడా. కావాలంటే కోచ్ ఉన్నప్పుడు కోచ్ నేర్పిస్తాడు, లేదంటే ఓన్ మనమే ఇండివిజువల్ గా ఆడేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ ఉంటుంది. మ్యారీగోల్డ్ నేచర్ పార్క్ అండి. నైట్ టైమ్స్ ఇంకా లైటింగ్ లో కూడా బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఉంది మ్యారీగోల్డ్ నేచర్ పార్క్. మొత్తం మనకి అన్ని బ్లాక్స్కి ఎలా వెళ్ళాలి, దానికి ఆల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ ఇస్తాడండి. మెయింటెనెన్స్ బాగుంటుందండి. కానీ ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఉన్నాయి అని మనకు గ్రాఫిక్స్ లో చూస్తే నమ్మలేం కదండి. ఇలా ఒకరు చూపించి చెప్పారనుకోండి, అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును మనం తీసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్. స్కూల్ బస్ స్టాప్ అండి. స్కూల్ బస్సెస్ అన్ని ఇక్కడికి వస్తాయి. అంటే అన్ని అంటే ఒక్కొక్క బ్లాక్స్ కి. ఇప్పుడు ఇక్కడ అన్ని 4 కార్నర్స్ 4 బస్ స్టాప్స్ ఇస్తాడు. అక్కడ బస్సెస్ స్టాప్ వస్తుంది. కిడ్స్ అంతా అక్కడ వెయిట్ చేసి ఎక్కేస్తారు. ఓకే అండి, అపర్ణలో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ నేను చూపించాను మీకు. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్. థ్యాంక్ యూ.